అందరికి నమస్కారం. ఎపిసోడ్ 64 రివ్యూకి స్వాగతం. నామినేషన్స్ అసలు బర్నీ గారు నామినేషన్ చూసిన తర్వాత మాత్రం ఆయన అగ్ని అవుదాం అనుకున్నాడా, ఆహుతి అవుదాం అనుకున్నాడా నాకైతే అర్థం కాలేదు. అసలు ఆయన ఏం నిరూపిద్దాం అనుకున్నారు, ఆయన పాయింట్ ఏంటి డిస్కస్ చేద్దాం. నాకైతే ఒక పెద్ద క్వశ్చన్ మార్కే ఆయన నామినేషన్. అండ్ గౌరవ్ను మాత్రం అసలు నలుగురు టార్గెట్ చేశారు. గౌరవ్ ప్రతిసారి నామినేషన్కి వచ్చిన ప్రతిసారి నాకు ఏదో కొరియన్ సినిమా లేకపోతే ఇంటెన్స్ థ్రిల్లర్ సినిమా చూస్తున్నట్టు ఉంది. ఫాస్ట్గా మాట్లాడేస్తాడు, ఏదో జరిగిపోతుంది, చెప్పేస్తాడు పాయింట్స్. నేను అది బ్రెయిన్లోకి నాకు ఫీడ్ అయ్యే ముందే అతను మళ్ళీ నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోతున్నాడు. అసలు అన్ని లాంగ్వేజ్లు, ఇంగ్లీషు, హిందీ, తెలుగు కలిపికొట్లు. నాకైతే సరే 4 సార్లు గౌరవ్ ప్లీజ్ గౌరవ్ నేను 0.5లో పెట్టి చూసుకుంటాను ఎపిసోడ్, మరి అంత ఫాస్ట్గా మాట్లాడద్దు అని చెప్పి అనిపించింది. అండ్ గౌరవ్ అండ్ నిఖిల్ కొంచెం పర్సనల్ వెళ్ళారు ఈ నామినేషన్స్లో అని కూడా అనిపించింది. అది కూడా డిస్కస్ చేద్దాం. కానీ మన హైలైట్ మాత్రం అసలు బర్నీ దివ్య అక్కడే స్టార్ట్ చేశారు. హై మూమెంట్ కూడా నామినేషన్స్లో అక్కడే వచ్చింది. చూద్దాం. మిగతా నామినేషన్స్ కూడా బాగున్నాయి, స్ట్రాంగ్ పాయింట్స్ ఉన్నాయి. కానీ మన బిగ్ బాస్ గారు స్పాట్ లైట్ వేసింది మాత్రం ఈ విషయం మీదే, ఎందుకంటే వాళ్ళతోనే స్టార్ట్ చేశారు ఎపిసోడ్ కూడా. సో వెళ్ళిపోదాం ఎపిసోడ్లోకి, మాట్లాడదాం. బర్నీ గారు అండ్ దివ్య గారు కూర్చుని నాకు నచ్చలే. ఎందుకంటే దివ్య ఆల్మోస్ట్ ఎలా చెప్తుంది, నిఖిల్ చేయరేంటి మీరు నామినేషన్, గౌరవం చేయలేరని నామినేషన్ అది తను ఏమంటారు ఫోర్స్ చేస్తున్నట్టు అనిపించింది. ఎంత బర్నీ గారు ఎంత క్లోజ్ అయినా నామినేషన్ నిన్నేగా తిట్టారు, మీ కళ్ళ ముందు తిట్టారు తనుజని, అలా రాయకండి నామినేషన్స్, మీరు మ్యానిపులేట్ చేయొద్దని చెప్పి. కానీ దివ్య ఈరోజు ఎందుకో నామినేషన్స్ని మీరు నిఖిల్ ఆట చూడండి, నిఖిల్ ఆట గురించి మీరు ఏమనుకుంటున్నారు అని చెప్పి సటిల్గా ఏదైనా మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేసిందా నామినేషన్స్ అన్నట్టు అనిపించింది. నేనైతే దాన్ని దాయాలి అని అయితే అనుకోవట్లే. నాకైతే దివ్యాది కొంచెం అలా అనిపించింది. కానీ ఇక్కడ హైలైట్ పాయింట్ ఎక్కడ వచ్చింది అంటే బర్నీ గారు ఇక్కడ కొంచెం అగ్రెసివ్ అవ్వడానికి ట్రై చేశారు. నా పాయింట్స్ ఉంటే చేస్తాను, నా పాయింట్స్ ఉంటే నేను ఖచ్చితంగా చేస్తాను, నాకు లేనప్పుడు నేను ఎందుకు చేస్తా, నేను అసలు ఎంతమందికి ఇంట్లో నేను ఛాన్స్ ఇవ్వలేదు, లేకపోతే వాళ్ళ గేమ్కి ఉపయోగపడలేదు. ఇప్పుడు సుమన్ ఉన్నాడు, సుమన్ ఏమైనా ఆడేటప్పుడు అసలు నాకు ఆ పాయింట్ అర్థం కాల, ఆయన పొగుడుతున్నారో తిడుతున్నారని. సుమన్ శ్రీజ ఆడారు, లాస్ట్లో ఉన్నారు, కావాలంటే పీకేసేవాడిని. కానీ సుమన్ కోసమే కదా నేను హెల్ప్ చేసింది. అంటే సుమన్ ఏం ఆడట్లేదు కానీ నేనే సపోర్ట్ చేశా అని చెప్పేసి ఏదో చెప్పుకున్నారు. కానీ అది సుమన్ గారు ఎలా తీసుకున్నారు అనేది నాకు అర్థం కాల. ఆయన ఎక్స్ప్రెషన్స్ కూడా నాకు కొంచెం డౌట్ఫుల్గానే అనిపించింది. సో ఆయన చెప్పుకుంటూ వచ్చారు, నేను చాలా చేశాను, నేను చాలా బాగా ఆడాను, సో ఈసారి నాకు నచ్చింది నేను చేస్తాను. సో అప్పుడు దివ్య ఎవరు చేస్తారు, సెకండ్ ఆప్షన్ ఎవరున్నారంటే దివ్య నువ్వే అన్నారు. సో దివ్య అక్కడ చాలా లైట్గా తీసుకుంది, సరే వస్తారా రండి అని చెప్పి కామిక్గా తీసుకుంది. కానీ ఈరోజు ఎపిసోడ్కి అదే కొంచెం టర్నింగ్ పాయింట్. సో అదనమాట ఆ డిస్కషన్ జరిగింది. ఆ డిస్కషన్ జరిగిన తర్వాత మనం నామినేషన్స్ స్టార్ట్ చేశారు. మధ్యలో ఐస్ క్రీమ్లు కేక్ ఏదో తిన్నారు. సో మొదలెట్టారనమాట. మొదలెట్టగానే ఇప్పుడు ఇమాన్యుల్ వచ్చి బర్నీ గారు నామినేట్ చేశాడు. దీంట్లో ఇమాన్యుల్ చెప్పిన పాయింట్స్ ఆల్మోస్ట్ కరెక్టే. మనం మొన్న ఆ కెప్టెన్సీ టాస్క్ జరిగినప్పుడు కూడా మనం మాట్లాడుకుందే, మీరు ఎందుకు గివప్ ఇచ్చారు, మీ సైడ్ నుంచి మీరు పాయింట్స్ పెట్టాలి కదా. మీరు ఆల్రెడీ ఒకసారి బయటికి వెళ్ళి తిరిగి వచ్చారు, తిరిగి వచ్చిన తర్వాత మీరు డబల్ ఫైర్తో ఆడతానని చెప్పారు. అంత డబల్ ఫైర్తో ఆడతానన్న మనిషి మీరు కెప్టెన్సీ టాస్క్ నుంచి బయటికి వెళ్ళిపోతున్నప్పుడు మీరు ఎందుకు అసలు నేను ఉండాలి అని ఎందుకు చెప్పలేదు, ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు మీకు మీరు స్టాండ్ తీసుకోలేదు అనేది ఇమాన్యుల్ పాయింట్. అది నేను యాక్సెప్ట్ చేస్తా. కానీ దీనికి బర్నీ గారికి ఉన్న ఏమంటారు కౌంటర్ పాయింట్ ఏంటంటే, నేను నాకన్నా బాగా ఆడుతున్న తనూజాని చూశాను, తనూజ నాకన్నా ఎక్కువ సార్లు కెప్టెన్సీ టాస్క్లో సెకండ్ పొజిషన్ వరకు వచ్చి వెనక్కి వెళ్ళిపోతుంది. సో నాకన్నా తను కెప్టెన్ ఎక్కువ అవ్వాలని నాకు ఉంది అని చెప్పేసి తను ఏదో కౌంటర్ పాయింట్ చెప్పారు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే, బర్నీ గారు ఎలిమినేట్ అయ్యి వచ్చింది టు ప్రూవ్ సంథింగ్. నేను బాగా ఆడగలను, నేను ఇక్కడ నుంచి ఇంకా పికప్ అవుతాను, నేను అసలు ఇంకా గొప్పగా ఆడగలను అని చెప్పేసి వచ్చిన మనిషి ఇక్కడ కూడా నాకన్నా తను గొప్పగా ఆడుతుంది కాబట్టి నాకు వచ్చే ఛాన్స్ని కూడా సాక్రిఫైస్ చేసేసి ఇచ్చేస్తాను అనేది నాకు నచ్చట్లా. అది అక్కడ ప్రాబ్లం వస్తుంది. మీరు కన్సిస్టెంట్గా ఆడుతూ ఉండి, మీరు అన్నట్టు స్టార్టింగ్ 2 వీక్స్ 3 వీక్స్ ఎలాగైతే మీరు అసలు కెప్టెన్సీ కంటెంట్ అయిపోయి ప్రతి టాస్క్లో అందరికి హెల్ప్ చేసేసి రాముని కెప్టెన్ చేశారు, అన్ని క్రెడిట్స్ తీసుకుంటున్నారు కదా. అదే గేమ్ మీరు ఒకవేళ బయటికి వెళ్ళకుండా అదే గేమ్ నడుస్తూ ఉండి మీరు ఈ వారం సరే తనుజాకి ఛాన్స్ రావట్లేదు కదా, సరే తనుజాని అవనిద్దామని చెప్పని ఉంటే మేము పెద్ద ఫీల్ అయ్యేవాళ్ళం కాదు. కానీ మీ గేమ్ డిప్ వచ్చి మీరు బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత నేను ఇంకెప్పుడు సరే డబల్ స్పీడ్తో ఆడతా గేమ్ అని చెప్పిన మనిషి అక్కడ మళ్ళీ స్లో డౌన్ అయిపోయి సరే తను నాకన్నా బాగా ఆడింది కాబట్టి తనకి ఛాన్స్ ఇస్తా అని చెప్పి వదిలేసుకోవడం, ఆ సాక్రిఫైస్ అనేది నాట్ యాక్సెప్టబుల్. సో అక్కడే ఇమాన్యుల్ పాయింట్ ఈజ్ నాకు రైట్ అనిపించింది బర్నీ గారి మీద. సో అది వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ జరిగిన దాంట్లో క్రక్స్ ఆఫ్ ది స్టోరీ అదనమాట.
సో నెక్స్ట్ మన రీతు నామినేటెడ్ దివ్య. ఇక్కడ కొంచెం మంచి వాగ్వాదాలే నడిచినాయి అనుకోండి. కానీ ఇక్కడ నాకు రీతు పాయింట్ అర్థం కాల. మీరు ప్యాక్కి వచ్చేస్తా, అసలు నువ్వు ఒక 4-5 మ్యానిపులేట్ చేసేసి వాళ్ళందరినీ నా మీద బ్రహ్మాస్త్రాల్లాగా ఇసురుతున్నావు, అసలు మాకు ఎంత కష్టమైపోద్ది. ఈరోజు 4, రేపొద్దున ఇల్లంతా నీ మాట వినేసి అసలు నువ్వు హైప్నోటిజం చేసేసినట్టు వెళ్ళి ఆ నామినేట్ చేయి, ఈ గేమ్లో తీసే అన్నట్టు చేస్తే నేను ఏమైపోవాలి అని చెప్పేసి చెప్తుంది. అది ఎంత ఎగ్జాజరేటెడ్గా అనిపించింది నాకైతే, చాలా ఎగ్జాజరేటెడ్గా అనిపించింది. ఏదో చెయ్యాలి కాబట్టి, ఏదో ఒక పాయింట్ పెట్టి చేయాలి కాబట్టి చేయాలి అన్నట్టు అనిపించింది నాకు రీతు నామినేషన్ మాత్రం. ఎందుకంటే దివ్య, సుమన్ అండ్ ఇమాన్యుల్ వీళ్ళు ముగ్గురు ఆల్రెడీ కెప్టెన్ అయిన కంటెండర్స్. సో వాళ్ళు ఖచ్చితంగా ఫస్ట్ 3 ఏమంటారు రౌండ్స్లో మమ్మల్ని తీసేస్తారు అని వాళ్ళకి భయం ఉండడం వల్ల వాళ్ళు ఒక ప్యాక్ కింద అయిపోయి ఒకరికొకళ్ళు నువ్వు ఉండాలి, సో మనలో ఎవరో ఒకళ్ళు లాస్ట్ వరకు వెళ్తూ ఉండాలి, మనకి చాలా డేంజర్ ఉన్నాయి, ఏదో ఒక రకంగా మనం సర్వైవ్ అవ్వాలి అని చెప్పేసి వాళ్ళ స్ట్రాటజీస్ వాళ్ళ స్ట్రాటజీస్ మాట్లాడుకుని వాళ్ళు ఒక పాయింట్ మీద గేమ్లో ముందుకెళ్ళారు. దాన్ని మీరు దివ్య వచ్చేసి సుమన్ గారు మీరు అట్నుంచండి, ఇమాన్యుల్ని అట్నుంచండి. దివ్య కరెక్ట్గా చెప్పింది, వాళ్ళు చిన్నపిల్లలు కాదు కదా. ఇమాన్యుల్ ఏమంటారు దివ్య చెప్పిన మాటకి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి చేసేస్తున్నాడు అనేది రీతు ఎలా అంటుంది, అసలు ఆ థాట్ ఎలా వస్తుంది రీతు మైండ్లో అనేది నాకు అసలు అర్థం కాల. సో అసలు గాడ్ నోస్ ఆ పాయింట్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది. అండ్ రీతు ఇంకో పాయింట్ ఏం చెప్పింది అంటే, దివ్య అదే నువ్వు ఇమాన్యుల్నే తీసేయచ్చు కదా, నీకోసం నువ్వు ఆడుకుని ఉంటే, ఇమాన్యుల్ తీయకుండా మమ్మల్ని ఎందుకు టార్గెట్ చేసావు, రీతుని తీయాలని చెప్పేసి ఎందుకు చెప్పావు, తనుజని తీయాలని ఎందుకు చెప్పంటే చెప్పి నాకే ఇసుగు వస్తుంది. కానీ వాళ్ళు ఒక టీమ్గా ఆల్రెడీ కెప్టెన్ అయిన వాళ్ళు, మనలో ఎవరైనా సర్వైవ్ అవ్వాలి, ఎవరైనా కెప్టెన్ అవ్వాలి అని ఆడుతున్నప్పుడు వీళ్ళకున్న బిగ్గెస్ట్ థ్రెట్నే వాళ్ళు తీయాలని చూస్తారు. కానీ వాళ్ళల్లో వాళ్ళు తీసేసుకొని వాళ్ళలో ఆడేసుకొని దివ్య పాయింట్ ఏం చెప్తుంది, ఒకవేళ నేను ఉండుంటే నేను నాకే ఆడుకునేదాన్ని, నేను బయటికి వెళ్ళిపోయాను కాబట్టి ఇమాన్యుల్కి ఛాన్సెస్ క్రియేట్ చేయాలని చెప్పి ఆడాను. ఛాన్సెస్ క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి, వీళ్ళు తనూజ అండ్ రీతుకి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళల్లో కొంచెం ఆ మ్యానిపులేషనో లేకపోతే వాళ్ళ మైండ్లో కొంచెం ఏమంటారు, అరే నీ కంటెస్టెంట్ గెలవాలంటే ఎవరు వెళ్ళిపోవాలి, రీతు వాళ్ళకేమో తనూజ వెళ్ళిపోవాలని, తనూజ వాళ్ళకి రీతు వెళ్ళిపోవాలని ఏమైనా ఫీడ్ చేస్తే గేమ్ ఏమైనా మారుతుందేమో. సాయి కూడా ఆల్మోస్ట్ అది చేయబోయాడు, ఆ గేమ్ మారుతుందేమో అని చెప్పి నేను మాట్లాడాను. సో దాన్ని మీరు రాంగ్గా తీసుకుంటే ఎలాగనేది దివ్య పాయింట్. సో అది అర్థం చేసుకోవట్లేదు. ఇంకా రీతుకు దివ్యాన్ని నామినేట్ చేయాల్సినంత అవసరం ఏమొచ్చేసిందా అని కూడా అనిపించదు ఒక పాయింట్లో. కానీ ఓకే, కానీ నాకైతే ఈరోజు రీతు అండ్ దివ్య డిబేట్లో నాకు దివ్యదే కొంచెం వ్యాలిడ్ పాయింట్ అనిపించింది. ఎందుకంటే రీతు గ్యాంగ్ అప్ అన్న పాయింట్ మాట్లాడే అర్హత రీతుకు లేదు. ఆల్మోస్ట్ ఆ టాస్క్లో పవన్, రీతు, తనూజకు సపోర్ట్ చేసే వాళ్ళు అందరితో డీల్ మాట్లాడుకుంటూనే ఉంది రీతు. అరే నన్ను తీయద్దురా, రీతు తనూజ నన్ను లాస్ట్ వరకు కొంచెం రా అన్న ఒక కైండ్ ఆఫ్ ఆ డిస్కషన్ నడుస్తూనే ఉంది. సో మీరు కూడా ఒక కైండ్ ఆఫ్ గ్రూప్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేశారు, మీరు కూడా లాస్ట్ వరకు ఉండాలి అని చెప్పి. సో అలాంటప్పుడు మీరు గ్యాంగ్ అప్ అయిపోయి అనే డిస్కషన్ తీసుకురావడం అనేది నాకు రైట్ అనిపించలే. సో అదనమాట, అదే నా స్టాండ్. సో రీతు అండ్ దివ్య దాంట్లో నాకు అదే అనిపించింది. నెక్స్ట్ మన గౌరవ్ నామినేటింగ్ సంజన గారు. సో గౌరవ్కేమో సంజన గారు మీద ఏదో ఉందండి, గౌరవ్కి చాలా కక్ష కట్టేశాడు. అసలు ఏం లేదండి మేడం, మీరు ఏం ఆడట్లేదు మేడం, అసలు ఇంట్లోకి వచ్చారు ఏం చేశారు, ఫస్ట్ వీక్ ఏదో ఆడారు మీరు దొంగతనం మీద ఆడారు, తర్వాత లాస్ట్ 3 వీక్స్ అసలు మీరు కనపడలేదు అని చెప్పేసి చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా మంచి హార్ష్గా మాట్లాడుతున్నాడు నామినేషన్ అప్పుడు. సంజన గారు కూడా గౌరవ్ వచ్చిన మెయిన్ పాయింట్ ఏంటంటే, కెప్టెన్సీ టాస్క్లో మీ దగ్గర ఉన్న డబ్బులు మీరు జాగ్రత్తగా పెట్టుకోకుండా పోయినప్పుడు మీరు చాలా బాధ, అంటే అసలు నా 10,000 పోయినాయి, ఇప్పుడు మా టీం ఏమైపోతుంది అని చెప్పేసి మీకు ఒక గిల్ట్ ఉండాలి. కానీ మీ గిల్ట్ లేకుండా లైట్లు ఆఫ్ చేయగానే దుప్పటి కప్పేసుకొని మీరు గొరగపెట్టి పడుకోవడం ఏంటి, అసలు అలా నిద్ర పట్టింది మీకు అని చెప్పేసి గౌరవ్ పాయింట్. సంజన గారి పాయింట్ ఏంటంటే, నేను నా ఆటని ఆడుకోవడానికి వచ్చానయ్యా, లైట్లు ఆఫ్ అయితే నేను ఇంకా ఆట ఆడను, అయిపోయింది, నా మైండ్ స్విచ్ ఆఫ్ అయిపోతే, నా ఆట ఓన్లీ లైట్లు ఉన్నంత వరకే నాకు గేమ్ అని చెప్పేసి ఆవిడ క్లారిటీ ఇచ్చుకున్నారు. కానీ గౌరవ్కి ఎక్కడో వాళ్ళ టీంలో ఉన్న వాళ్ళ గురించి ఆలోచించకుండా ఆవిడ సెల్ఫిష్ రీజన్స్కి ఆవిడ కెప్టెన్ అయితే చాలు, ఆవిడ కంటెండర్ అయితే చాలు అన్నట్టు ఆడింది. ఎందుకంటే పానీపూరి బండ్లు వచ్చినప్పుడు నా టీంలోకి వచ్చేయాలి, నా బ్యాచ్ చేసేసుకోవాలి, సో అన్నీ ఫ్రీగా వదిలేద్దాం, అందరూ వచ్చి నా దగ్గర నా బ్యాచ్ చేసుకుంటారు, పొరపాటున ఇప్పుడు బిగ్ బాస్ ఆపేస్తే నా దగ్గర ఎక్కువ మంది ఉంటారు కాబట్టి నేను అయిపోతా అన్న కైండ్ ఆఫ్ సెల్ఫిష్ రీజన్ ఉంది సంజన గారికి. సో అందరి గురించి ఆలోచించకుండా తన గురించే తను ఆలోచించుకుంది ఒక టీంని అసైన్ చేసినప్పుడు. సో అది ఇండివిజువల్ టీం గేమ్ అయితే కాదు,
ఒక టీం లీడర్ ఉన్నాడు, టీం లీడర్కి కింద ఉన్న వాళ్ళందరికీ డబ్బులు పంచే బాధ్యత ఇచ్చారు. అలాంటప్పుడు కింద ఉన్న వాళ్ళందరిలో కూడా మీ టీం మీరు అవ్వడం ఎంత ఇంపార్టెంటో మీ టీంలో ఒక ఇద్దరు ముగ్గురైనా కంటెండర్స్ అవ్వడం అంతే ఇంపార్టెంట్. దట్స్ ద సక్సెస్ కదా. ఓన్లీ మీ దగ్గర జనాలు ఉన్నారు, వాళ్ళల్లో ఒకరు కూడా అవ్వలేదు, అక్కడ ఇద్దరు ముగ్గురు ఉన్నారు, వాళ్ళిద్దరు ముగ్గురు కంటెండర్ అయిపోయారంటే ఇట్స్ నాట్ అది. సో అది గౌరవ్ చెప్పాలనుకుంది అది. సో అక్కడ గౌరవ్కి సంజన నచ్చలేదు. ఈ పాయింట్ మీద నేను కూడా అగ్రీ చేస్తాను. సంజన గారు పోగొట్టుకోవడం, తర్వాత ఆ గేమ్లో ఏదో ఒక రకంగా నేను అయిపోవాలి అని చెప్పేసి అలా ఆడడం అనేది నాకు అనిపించింది. కానీ అదే అంత హార్ష్గా చెప్పొద్దులే గౌరవ్, వాట్ గౌరవ్. సో అదనమాట. సో పాయింట్ అయితే యాక్సెప్ట్ చేస్తున్నాను గౌరవ్ది. అండ్ కళ్యాణ్ నామినేటెడ్ నిఖిల్ జనరిక్గా అనిపించింది నాకు. కళ్యాణ్ పాయింట్స్ ఉన్నాయి కదా, అంటే దివ్యాని చేస్తారు అంటే దివ్యాది ఆల్రెడీ క్లారిటీ వచ్చేసింది, దివ్యాని లేదు నాదే తప్పు అని చెప్పన్నారు. కానీ నిఖిల్ మీద పాయింట్ చాలా జనరిక్. ఈ స్టేజ్ ఆఫ్ టైంలో కళ్యాణ్ వెళ్ళి సార్ మీరు చాలా ఎక్స్పెక్ట్ చేశాను మీ నుంచి, మీరు చాలా బాగా ఆడతారనుకున్నాను, మీ పొటెన్షియల్కి మీరు ఆడట్లేదు అంటే చాలా జనరిక్ అనిపించింది నాకు. ఇంకొంచెం బెటర్ అంటే తనకి జరిగింది, తనకు ఎఫెక్ట్ అయిన పాయింట్స్ తీసుకొచ్చి స్ట్రాంగ్ నామినేషన్ చేయాల్సింది ఈ స్టేజ్ ఆఫ్ ది గేమ్లో. అండ్ నిఖిల్కి అలా చెప్పడం అనేది నాకు కొంచెం అనిపించింది. అంటే నిఖిల్ మీరు కనబట్ అది ఎవరైనా చేస్తారు, నిఖిల్ని టార్గెట్ చేయడం అనేది ఇట్స్ నాట్ బిగ్ డీల్. సో అదనమాట. నిఖిల్ చెప్పిన పాయింట్లు కరెక్టే. ఆయన ఎక్కువ కనిపించట్లేదు, ఎక్కువ టాస్క్లో రావట్లేదు. నిఖిల్ గారికి ఆ లీడర్ బోర్డ్ అనేది ఆ వారానికి ఆ ఆడియన్స్ ఇచ్చిందని చెప్పండి ఎవరైనా. ఆయన ఇంకా సంజన గారి కన్నా ముందున్న, భరణి గారి కన్నా ముందున్న, దివ్య కన్నా ముందున్న, అసలు దినదిన అభివృద్ధి చెందుతున్నా నేను నెక్స్ట్ వీక్ చూడండి టాప్ 5లో ఉంటా అని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్ వీక్ టాప్ 5లో ఉండడానికి అక్కడ ఆడియన్స్ మారిపోతారమ్మా. ఆడియన్స్ మారిపోయి లాస్ట్లో పెట్టారు అనుకోండి, అప్పుడు ఆడవద్దు. సో అది దట్ ఈజ్ ఓన్లీ జిమిక్. సో అది మన నిఖిల్ గారికి ఎవరైనా చెప్పాలి. కానీ ఆ పాయింట్ అయితే కొంచెం కనపడాలి, ఆ పొటెన్షియల్ టాస్క్లు ఆడాలి, ఆ ఆపర్చునిటీస్ తెచ్చుకుని ఆడాలి అనేది కళ్యాణ్ చెప్పారు. ఇట్స్ అ వ్యాలిడ్ పాయింట్. సో తను కూడా చూడు మీరా తడాకా అని చెప్పేసి నిఖిల్ వెళ్ళి బురదేయించేసుకున్నారు. సో అది కూడా ఓకే అయిపోయింది. తర్వాత దివ్య నామినేటెడ్ గౌరవ్. ఇక్కడ నాకు ఒక పాయింట్ ప్రాబ్లం ఏంటంటే గౌరవ్కి ఏం అర్థం కావట్లేదు అనే పాయింట్ నేను యాక్సెప్ట్ చేయను. అన్నీ అర్థం అవుతున్నాయి గౌరవ్కి గేమ్ ఎలా నడుస్తుంది, స్ట్రాటజీస్ ఏంటి, ఎవరేంటి అనేది అన్నీ అర్థమవుతున్నాయి. కానీ గౌరవ్ చేస్తున్న బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే నేను నా మైండ్లో పెట్టుకుని గేమ్ ఆడతాను, ఐ విల్ బి ఎక్స్ ఫ్యాక్టర్. అంటే ఎప్పుడో ఒక చిన్న మెలికి వస్తుంది, ట్విస్ట్ ఆఫ్ ది స్టోరీలో నేను వచ్చి అక్కడ నుంచి నా మైండ్లో ఉన్న గేమ్ని అక్కడ బయట పెట్టేసి నేను అక్కడ హీరో అయిపోతాను, లేకపోతే నేను అసలు సూపర్ అయిపోతానని చెప్పేసి ఒక కైండ్ ఆఫ్ స్ట్రాటజీ అనేది అనుకుంటున్నాడు. గౌరవ్కి అర్థం కాదు ఏంటంటే ఇంట్లో వాళ్ళ దగ్గర అలా ఉన్నా పర్లేదు, కానీ చూస్తున్న ఆడియన్స్ కూడా అలాగే అనిపిస్తే అది ప్రాబ్లం కదా. అసలు ఏం ఆడుతున్నాడు వీడు అని చెప్పి మనకు అనిపించకూడదు కదా యాజ్ ఎ ఆడియన్కి. సో అక్కడ కొంచెం గౌరవ్ ఆ స్ట్రాటజీ అనేది ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయట్లా. ఇప్పుడు గౌరవ్ అందరికీ ఏం చెప్తున్నాడు, నాకు పవర్ ఏంటో తెలుసు, ఆ పవర్ బజర్ ఎందుకు ఇచ్చారో, ఆ జెమ్ ఎందుకు ఇచ్చారో తెలుసు, దాని పవర్ నాకు బాగా తెలుసు, నాకు ఎప్పుడు వాడాలో తెలుసు, అన్నీ తెలుసు, గేమ్ ఎలా ఆడుతున్నానో అన్నీ తెలుసు. కానీ నేను నాకు చెప్పాలనుకోవట్లా, నేను వచ్చి ఎందుకు చెప్పాలి. అండ్ ఇంకోటి దివ్య చెప్పిన పాయింట్ ఏంటంటే అసలు కెప్టెన్సీ టాస్క్లో నువ్వు ఒకరు సపోర్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళు వెళ్ళిపోయిన వెంటనే నువ్వు ఆడడం మానేసావు అని చెప్పేసి అక్కడ కూడా గౌరవ్ పాయింట్ ఓకే. అంటే సెకండ్ థర్డ్ రౌండ్ ఆడాలనుకోవాలా, ఎందుకంటే అందరూ ఆడుతున్నారు కదా, నేను వెళ్ళి ఆడాలనుకోవాలి. లాస్ట్ రౌండ్లో నేను మళ్ళీ వెళ్ళి డిసైడింగ్ దగ్గర వచ్చినప్పుడు నేను ఆడదామన్నట్టు గౌరవ్ తన ప్లాన్ తను పెట్టుకున్నాడు. కానీ అదే మీరు ఒక వారం అంతా మీరు ఒక టాస్క్ చేసుకొచ్చి వారము మీకు ఎక్కువ ఛాన్సెస్ రాకపోయినా, అంటే మీకు రెబల్ కింద మీరు డిస్ప్రూవ్ చేసుకోవాలి, అందరిని వెళ్ళి నేను రెబల్ కాదని నమ్మించాలని ఒక టాస్క్ వచ్చినప్పుడు అది మీరు చేయలేదు, అక్కడ ఫెయిల్ అయ్యారు. సో ఫెయిల్ అయినప్పుడు మీకు ఇంకా ఎంతూజియాజం లేకపోతే ఒక కైండ్ ఆఫ్ ఫైర్ ఉండాలి. ఇక్కడ కెప్టెన్సీ టాస్క్లో అన్ని రౌండ్స్లో నేను ఏదో చేసి ఎలాగోలా మ్యానిపులేట్ చేసి నాకు నచ్చిన వాళ్ళు నేను కెప్టెన్సీ కెప్టెన్ చేసుకున్నా అన్న ఆ నిరూపించుకునే ఆ ఫైర్ ఉండాలి. కానీ లాస్ట్లో చూద్దాంలే, డిసైడింగ్ అప్పుడు ఆడదాంలే అని కొంచెం లేడ్ బ్యాక్ వెళ్ళాడేమో అని అనిపించింది. సో అది గౌరవ్కి మెయిన్ అది ఆ లగ్జరీ లేదు గౌరవ్కి. అది నేను చెప్పాలనుకుంది అది 2 రౌండ్లు రెస్ట్ తీసుకొని తర్వాత వెళ్ళి నా స్ట్రాటజీ ఆడతా అనే లగ్జరీ లేదు. ఎందుకంటే తన గేమ్ ఇంకా అంత హైలైట్ అవ్వలేదు. గేమ్ ఆడతాడు, స్ట్రాటజీస్ చేస్తాడు అని చెప్పేసి అందరికీ ఉన్న గౌరవ్ని సరే ఇంకా 2 రౌండ్లు కూర్చొని ఏదో ఆలోచిస్తున్నాడు, ఏదో చేస్తున్నాడు అని చెప్పి బయట ఆడియన్స్ అతను హైప్ చేసి అంత లగ్జరీ ఇంకా లేదు గౌరవ్కి. సో తను ఆడాల్సింది, ప్రతి రౌండ్ ఏదో ఒక రకంగా ఇన్వాల్వ్ అవ్వాల్సింది అది. అండ్ ప్రతిసారి గౌరవ్కి అర్థం కాని పాయింట్ ఏంటంటే దివ్య చెప్పింది కెప్టెన్ ఎవరైతే అయిపోయారో
వాళ్ళకి సపోర్ట్ చేయరా, బికాజ్ నెక్స్ట్ వీక్ మళ్ళీ నువ్వు ఆల్రెడీ కెప్టెన్ అయ్యావు కాబట్టి నిన్ను తీసేస్తారు అదే పాయింట్ చెప్పి. సో అలా ఎవరైతే ఆల్రెడీ కెప్టెన్స్ అయ్యారో వాళ్ళకి సపోర్ట్ చేయడానికి నేను నిన్ను హెల్ప్ అడుగుతున్నా, సో దట్ నెక్స్ట్ వీక్ మేము నీకు హెల్ప్ చేస్తాం. అది దివ్య చెప్పాలనుకుంది. నువ్వు మాకు హెల్ప్ చేస్తే నెక్స్ట్ వీక్ నేను మీకు హెల్ప్ చేస్తాను అని చెప్పి. ఆడికి అది అర్థం కావట్లేదు అసలు. గౌరవ్ ఏంటంటే నువ్వు తనూజ కోసం పర్సనల్ రీజన్స్ కోసం నాకు అలా చెప్పు, నాకు తెలుసు అంటున్నాడు. ఆడు అసలు బుర్రకి ఎక్కించుకోవట్లే పాయింట్. ఆ పర్సనల్ రీజన్ దగ్గరే అయిపోయాడు. హోస్ట్ చెప్పారు, జనాలు చెప్పారు, సో పర్సనల్ రీజన్ అదే కరెక్ట్ అని చెప్పేసి ఉండిపోయాడు తప్ప దివ్య చెప్పే ఆ పాయింట్ అయితే ఎక్కించుకోవట్లే. సో అది కొంచెం ఆ డిస్కషన్లో నాకు అలా అనిపించింది. సో అదనమాట. అండ్ సుమన్ నామినేటెడ్ నిఖిల్లో ఇక్కడ నిఖిల్ పర్సనల్ వెళ్ళింది మాత్రం ఆ స్మోకింగ్ గురించి మాత్రం కొంచెం పర్సనల్ వెళ్ళాడు సుమన్ గారికి. మీరు అసలు అంటే కొంచెం హార్ష్ ట్రూతే. అంటే సుమన్ గారికి చెప్పింది మొహం మీద, సార్ మీకు ఆడియన్స్ ఉన్నారు కానీ మీరు ఇంట్లో మాత్రం ఏం చేయట్లేదు, పెద్ద ఆడట్లేదు అనేది కొంచెం హార్ష్ ట్రూతే. దాంట్లో ఎంతో కొంత నిజం ఉంది, నేను కూడా ఒప్పుకుంటున్నా. నిఖిల్ చెప్పిన దాంట్లో ఎంతో కొంత నిజం ఉంది. సుమన్ గారికి ఉన్న ఓన్లీ ఏంటంటే ఆయన చార్మ్, ఆయన గుడ్ పర్సన్, కొంచెం బబ్లీ పర్సన్, ఎవరికి ఏమీ హామ్ చేయకుండా హ్యాపీ సోల్ అని చెప్పేసి ఆడియన్స్ ఉన్నారు, ఓట్ పడుతున్నాయి. దాంతోపాటు ఇది ఒక అడిషనల్ అడ్వాంటేజ్ కింద ఆయన ఇంట్లో మూవ్ అవుతున్నారు. అక్కడ వరకు ఓకే. కానీ ఆయన ఎలా చెప్తున్నానంటే నేను గేమ్ ఆడేస్తున్నాను, నేను సూపర్గా ఆడేస్తున్నాను, అసలు నువ్వు చూసుకో. ఆ డిస్కషన్ వచ్చినప్పుడు నాకు నిఖిల్ వ్యాలిడ్ అనిపించాడు. నిఖిల్ చెప్పింది మీరు కూడా సూపర్గా గేమ్ ఆడేసి మీరు ఏదో చేసేసేది ఏం లేదండి, మీకు ఆడియన్స్ ఉన్నారు, మీరు కూడా గేమ్ పెద్ద ఏం ఆడట్లేదు అని చెప్పేసి ఏదైతే అన్నాడో నాకు కూడా అదే ఒపీనియన్ ఉంది. కానీ అక్కడ తర్వాత మీరు ఇంట్లో ఆ స్మోకింగ్ చేసుకుంటూ ఉంటారు అని చెప్పేసి అన్నప్పుడు నాకు కొంచెం బ్యాడ్ అనిపించింది నిఖిల్ది. ఎందుకు ఆ డిస్కషన్లో అదే ఎందుకు, మీరు ఏం చేయట్లేదని చెప్పేశారు కదా, తర్వాత మీరు ఆ హ్యాబిట్స్ మీదకి వాటి మీదకి అది హైలైట్ చేయడం ఎందుకు అనేది నా పాయింట్. అక్కడ సుమన్ గారు బాగా చెప్పారు. నన్ను చూసి నేర్చుకుంటాను అన్నావు కదా, నాలాగా అందరితో కలిసిపో, నాతో మింగిల్ అయిపో, అందరితో వెళ్ళి కూర్చొని అలా ఫన్ చేయని చెప్పి అన్నాగానే నిఖిల్ నేను మీలా ఉంటే నేను ఈ వీకే వెళ్ళిపోతానండి అని చెప్పేసి ఏదైతే అన్నాడో అదైతే కరెక్ట్ పాయింట్. ఆల్రెడీ నిఖిల్కి ఏమంటారు ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వట్లేదు టాస్క్ లైట్లో, ఇంకా ఇన్వాల్వ్ అవ్వాలి, ఇంకా ఛాన్సెస్ ఆపర్చునిటీస్ తీసుకోవాలి అని చెప్పి జనాలు అంటున్నప్పుడు సుమన్ గారు ఆడే గేమ్ నిఖిల్ ఆడితే నిఖిల్కి అది అడ్వాంటేజ్ అవుతుంది, అది డిసడ్వాంటేజ్ అవుద్ది. మళ్ళీ అది ఒక బ్యాక్వర్డ్ స్టెప్ అవుతుంది. సో అది చెప్పి అది బాగా అనిపించింది ఆ పాయింట్ కూడా. కానీ అది పర్సనల్ వెళ్ళకుండా ఉండాల్సింది. సో డిఫెండ్ బాగా చేసుకున్నాడు నిఖిల్ ఇక్కడ. సుమన్ గారు చెప్పిన పాయింట్స్ని డిఫెండ్ అయితే బాగా చేసుకున్నాడు. సుమన్ గారి పాయింట్ కూడా ఓకే పెద్ద కనిపించట్లేదు అన్నారు, అది వ్యాలిడ్ పాయింట్సే. ఈ సుమన్ గారి పాయింట్స్ వ్యాలిడే, నిఖిల్ డిఫెండ్ చేసుకున్న విధానం కూడా బాగుంది. సో అదనమాట. అండ్ తర్వాత తనూజ నామినేటెడ్ గౌరవ్, ఇది కొంచెం ఆ పాయింట్లు మన దివ్య గారి పాయింట్లే కనపడ్డాయి. అది ఏం చేసేవారు అసలు కెప్టెన్సీ టాస్క్లో అని. ఇక్కడున్న పర్సనల్గా తను హట్ అయిన పాయింట్ తనూజ పాయింట్ ఏంటంటే ఆ లాస్ట్ రౌండ్లో నువ్వు ఎవరికి సపోర్ట్ చేస్తున్నావో, అసలు ఆ కెప్టెన్ అవన వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావా లేకపోతే ఆల్రెడీ కెప్టెన్ అయిన వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావా, ఆ ఒక మాట అయినా చెప్పుంటే నేను ఆపాలా నేను ఆపకూడదా, అసలు నీ మీద దృష్టి పెట్టాలా వద్దా అని నాకు క్లారిటీ ఉండేది. నువ్వు వచ్చేసి సడన్గా వచ్చేసి ఏదో తలుపు బద్దలు కొట్టుకొని వచ్చిన మాస్ హీరో లాగా నువ్వు వచ్చేసి మా మీద దండయాత్ర చేసేస్తుంటే అరే నేను ఆపలా వద్దా అని క్లారిటీ లేక నీ మీద నా ఎనర్జీ అంతా వేస్ట్ చేశాను, నా గేమ్ అంతా అక్కడ పోయింది, లేదా నువ్వు కూర్చున్నా మా ఇద్దరిని సేవ్ చేసేవాడు అని చెప్పి ముందే చెప్పుంటే నేను అసలు నేను ఆపేదాన్నే కాదు కదా అనేది తనుజ పాయింట్. నువ్వు ఒక కైండ్ ఆఫ్ కన్ఫ్యూజన్లో పెట్టేసి గేమ్ ఆడటం వల్ల నా గేమ్ పాడైపోయింది అనేది తనుజ పాయింట్. కానీ దీనికి గౌరవ్ చెప్పడం ఏంటంటే అసలు నువ్వు నాకు సపోర్ట్ చేసేవేంటి, నేను రెబల్గా ఉన్నప్పుడు నా పేరు చెప్పావు కదా, నన్ను తీసావు కదా, కంటెంటర్గా నన్ను తీసావు నువ్వు, అలాంటప్పుడు నేను నీకు ఎందుకు క్లారిటీ ఇవ్వాలి అని చెప్పి అంటున్నాడు. కానీ అక్కడ పాయింట్ అర్థం చేసుకోవాలి. అక్కడ మళ్ళీ గౌరవ్ ఆ పాయింట్ అర్థం చేసుకోవాలి. గౌరవ్ ఒకవేళ నీకు సపోర్ట్ చేయాలని లేకపోతే అగేన్స్ట్గానే ఆడు, లేదా అసలు ఆ టాస్క్ ఆడద్దు. అలాంటిది నువ్వు ఆడుతూ అసలు ఏదో చేద్దామని చెప్పేసి ఆ కుర్చీలో కూర్చున్న తర్వాత నేను గేమ్ తిప్పుతా అని ఆడితే నువ్వు ఎవరికైతే సపోర్ట్ చేయాలనుకుంటున్నావో వాళ్ళకి ఎఫెక్ట్ అయింది కదా. ఇప్పుడు వచ్చి ఎవరైతే ఇద్దరు కెప్టెన్ అవ్వలేదో నాన్ కెప్టెన్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు సపోర్ట్ చేద్దాం అనుకున్నా అని ఏదైతే ఆ థాట్ చెప్తున్నారో గౌరవ్, వాళ్ళిద్దరికి ఎఫెక్ట్ అయింది కదా. మరి అక్కడ వాళ్ళిద్దరిలో ఒక లెగిసిపోయారు కదా ఆ కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం వల్ల గౌరవ్. సో అది తనుజ పాయింట్ ఇక్కడ కొంచెం కరెక్టే, గౌరవ్ నామినేట్ చేసిన ఆ పాయింట్ కరెక్టే. గౌరవ్ డిఫెండ్ చేసుకోవడానికి కూడా ఏం లేదు, ఆ కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ చేశాడు. లేకపోతే అక్కడ క్లియర్ అసలు గౌరవ్ కూడా తనూజ అండ్ రీతుల్లోనే ఎవరో ఒకరికి సపోర్ట్ చేస్తున్నాడు అంటే అసలు అక్కడ దివ్య లోపలికి వెళ్ళి దివ్య ఎక్కి అంత గ్యాప్ కూడా ఉండేది కాదు. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ మొత్తం ఆక్యుపై చేసేసేవాళ్ళు మొత్తం ఆ స్టూల్ని, అదనమాట. సో ఇక్కడ తనుజ బాగానే చెప్పింది గౌరవ్ పాయింట్. అండ్ బర్నీ నామినేటెడ్ దివ్య, ఇక్కడ వద్దాం అమ్మా.
అమ్మ ఫైనల్లీ కొంచెం ఊపి పీల్చుకుని మాట్లాడదాం. భరణి గారు దివ్యని నామినేట్ చేద్దాం అనుకున్నారు. ఏం పాయింట్ మీద? దివ్య, అందరూ నాకేం చెప్తున్నారు, దివ్య వల్లే మీ గేమ్ పాడైపోయింది, దివ్య వల్లే మీరింటి బయటికి వెళ్ళిపోయారు, హోస్ట్ అని మాట అనలేదు కానీ అందరూ ఎవరు చెప్పినా అదే మాట అంటున్నారు అని చెప్పేసి. సో ఇప్పుడు అది నిజం కాదు, నీ వల్ల కాదు నా గేమ్ పాడైందని నిరూపించే బాధ్యత నీది అని చెప్తారు. ఇప్పుడు మీకేమనిపిస్తుందో అది చెప్పాలి కదా. మీరు మధ్యలో ఎక్కడో లైట్గా నాకు కూడా ఎక్కడో అలాగే అనిపించింది అని చెప్పేసి మీరు ఎంత చాటభారతం చెప్పారు. ఇందులో మీరు చెప్పాల్సింది ఏంటి? నాకు నీ వల్ల గేమ్ పాడవుతున్నట్టు అనిపిస్తుంది, నువ్వు నా గేమ్ని ఎక్కడో ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నట్టు అనిపిస్తుంది, నీ వల్లే నేను బయటికి వెళ్ళిపోయానని నాకు అనిపిస్తుంది అని చెప్పి డైరెక్ట్ నామినేట్ చేస్తే ఓకే. అది ఇంకా మీ ఏమంటారు, మీ విజ్ఞానం, మీ తెలివి, మీరు అలాగే ఇంకా మీ బాండింగ్ని మీరు అంతే అర్థం చేసుకున్నారని చెప్పేసి మేము ఓకే అని చెప్పేసి వదిలేసేవాళ్ళం. కానీ మీరు ఏదో క్వశ్చన్ మార్క్, నాకు అనిపించట్లా, నాకు అంతేం లేదు, నాకంత ప్రాబ్లం ఏం లేదు, కానీ అందరూ అంటున్నారు కాబట్టి నువ్వు నిరూపించుకోవాలి. అదేం పాయింట్? మీకు ప్రాబ్లం ఉంటే మీరు ఆ అమ్మాయి నుంచి దూరంగానే ఉండండి, లేకపోతే మీరు చాలా గట్టిగా చెప్పారు కదా నా గురించి మీరు ఎవరు మాట్లాడుకోవద్దు, మీరిద్దరు మాట్లాడుకున్నప్పుడు నా గురించి టాపిక్ రాకూడదని తనుజ అండ్ దివ్యకి ఎలాగైతే చెప్పారో ఇంట్లో కూడా సరే దివ్య ఇంక మన దూరంగా వద్దు, అందరూ అలా అంటున్నారు కాబట్టి నీ గేమ్ నాది, నీ గేమ్ నీదే, నా గేమ్ నాదే, బయటకు వెళ్ళాక చూసుకున్నాం అని చెప్పేసి దూరం కూర్చోవాల్సింది కదా, దూరమైన కూర్చోవాల్సింది. కానీ అది చేయకుండా మీరు ఈ నామినేషన్లోకి వచ్చేసి నీ వల్ల అయిపోయింది, ప్లస్ ఇంకో పెద్ద లూప్ హోల్ లేకపోతే పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఆ స్టేట్మెంట్తో మీరు ఇంటి బయటికి వెళ్ళి మీరు ఆడిన గేమ్ చూసి మీరు ఇంట్లో ఆ ఎపిసోడ్లో మీతో ఎవరెవరు ఎలా బిహేవ్ చేస్తారో అన్నీ మీరు చూసుకుని ఇంట్లోకి వచ్చిన తర్వాత కూడా మీరు క్లారిటీగా చెప్పట్లా మీ గేమ్ ఎందుకు పాడైంది, ఇందువల్ల ఈ వ్యక్తుల వల్ల పాడైంది, మీరు క్లారిటీ ఇవ్వట్లా. మీరు కదా ఇవ్వాలి ఆ క్లారిటీ, మీరు కదా బయటకు వెళ్ళి చూసి వచ్చింది, బయట మీకు ఎవరెవరు ఏమేమి ఒపీనియన్స్ మీ చెవిలో ఏమేమి చెప్పారో అవన్నీ మీకు తెలుసు కదా. అది ఆ క్లారిటీ మీరు ఇవ్వకుండా తనుజ ప్రూవ్ చేసుకోవాలి, దివ్య ప్రూవ్ చేసుకోవాలి అంటే దివ్య ఏమని ప్రూవ్ చేసుకుంటుంది, ఎలా అని ప్రూవ్ చేసుకుంటుంది అనుకుంటున్నారు? అసలు ఏం చెయ్యాలి ప్రూవ్ చేసుకోవాలంటే? అసలు నాకు ఎలా అనిపించింది అంటే భరణి గారు సరే నేను నాశనం అయిపోయినా పర్లేదు, నా గేమ్ పోయినా పర్లేదు, ఏదో ఒక పాయింట్ చెప్పేసి హైలైట్ చేసేసి దివ్యకి గట్టిగా అరిచేస్తాను నేను దివ్య మీద, అయితే దివ్యకి ప్లస్ అవుద్ది లేదా నాకు ప్లస్ అవుద్ది అని చెప్పేసి వేసేసినట్టు ఉంది నామినేషన్. ఇది మధ్యలో అసలు తనుజ గారికి సైలెంట్ హింట్ ఇచ్చారు. అక్కడే నాకు భరణి గారు నచ్చని పాయింట్ కూడా అదే. నీకు చెప్పాలనుకున్నా చెప్పేసా, మిగతా వాళ్ళకి కూడా చెప్తా, టైం వచ్చినప్పుడు చెప్తా అంట. రీతు అలా చూస్తుంది, అరే తనుజ నెక్స్ట్ నువ్వేరా అని చెప్పి చూస్తుంది. కానీ అసలు ఇష్యూ క్రియేట్ అయ్యిందే తనుజ వల్ల కదా సార్. లాస్ట్ వీక్ తనే కదా భరణి గారు కోసం నన్ను తీసేస్తున్నాం అని చెప్పి ఆ టాపిక్ తీసుకొచ్చి మళ్ళీ ఆ బంధాలు ఆ ఏడ్ చేసి దాన్నంతా హైలైట్ చేసేసింది ఎవరు? తనుజే కదా. మీరు చేస్తే తనుజని ఫస్ట్ నామినేట్ చేసి వచ్చి తర్వాత దివ్యం చేసుకోవచ్చు కదా, అది చేయరు. అది మాట్లాడే గట్స్ లేవు అసలు మీకు. ఏమైనా అంటే దివ్య నేను నీ మీద కాకపోతే ఇంకెవరి మీద అరుస్తుంది దివ్య? మా ఇంట్లో ఎవరికి ముఖ్యం? నాకు ఇంట్లో మొత్తం అందరికన్నా ఎవరి ప్రేమ? నాకు నువ్వే కదా నాకు డియర్ అండ్ నా డియరెస్ట్ నువ్వే కదా దివ్య. నేను కోప్పడినా అరిచినా నీ మీదే కదా చేయగలను. సో తనుజ మీకు ఏం కాదు, కానీ తనూజకి ప్రాబ్లం వచ్చిన మ్యాటరు, తనూజ ఇష్యూగా క్రియేట్ అవుతున్న మ్యాటర్ గురించి మీరు స్టాండ్ తీసుకుని దివ్యాన్ని మీరు నామినేట్ చేస్తారు, తనుజని చేయరు. నెక్స్ట్ చూద్దాం అంటారు. ఇది ఎలా ఉంటుంది అంటే అదే మీ ఎవరైనా రౌడీ గుండాలు వచ్చారనుకోండి, రోడ్డు మీద వెళ్తుంటే అక్కడ గుండా ఉన్నాడు, వెళ్ళి ఆయన బెదిరించి అంటే నాకేమైనా భయం ఏంటి, వెళ్తా బెదిరిస్తా నేను, ఈరోజు టైం బాగాలేదు, ఇట్స్ నాట్ ముహూర్తం బాగాలేదు, ఇట్స్ నాట్ గుడ్ టైం, రేపొద్దున వచ్చి ఆ రౌడీని బెదిరిస్తా అని చెప్పేసి అంతే. రేపు అనుకుంటే ఇంకా తనూజ మ్యాటర్ని అలా తోసుకుంటూ పోతున్నారు అంతే. దివ్య మీద మాత్రం అరిచేస్తారు ప్రతిదానికి. అసలు ఈరోజు మాత్రం పాయింట్ ఆ తెక్కలో పాయింట్ తెక్కొచ్చేసింది నాకు ఆ పాయింట్ ఏంటంటే. సరేంటి చూద్దాం అసలు ఏం జరుగుతుందో ఏంటో. కానీ భరణి గారికి అది భరణి గారు అసలు దివ్య ఇచ్చిన మోటివేషన్ ఇది. భరణి గారు మీరు బయట వెళ్ళనండి, మీరు అరిస్తేనే జనాలు అది కరెక్ట్ అనుకుంటారు, మీరు ఇలాగా మంచిగా రేలంగ్ మావేలో అంటే మీరు ఏదో ముసుగేసుకున్నారు అనుకుంటారు, మీరు అరవాలండి అంటే దివ్య మీద అరుస్తున్నారు.
మరీ ఏదో పడుకున్న సింహాన్ని లేపి తన్నించుకున్నట్టు అలాగే ఉంది దివ్య పరిస్థితి. సర్లేండి, చూద్దాం ఎక్కడి వరకు వెళ్తుంది ఇదని. ఈ వీక్ అంతా చూద్దాం అసలు ఎంత ఎంత ఏం నిరూపించేసుకుందాం అని చెప్పేసి నామినేట్ చేస్తారో, మీకు ఏ క్లారిటీ వచ్చిందో అది కూడా మాట్లాడుకుందాం. ఈ వీకెండ్ కల్లా క్లారిటీ వచ్చేస్తుంది మనకి, అదనమాట. తర్వాత సంజన నామినేటెడ్, గౌరవ్. మళ్ళీ సంజన గారికి వచ్చి, అరే నువ్వు చాలా తెలివినోడు రా, నీకు అన్నీ తెలుసురా, కానీ ప్రతి చిన్న విషయానికి ఆ ఫుడ్ విషయంలో ప్రతిసారి యు ఆర్ వెరీ ఫస్సీ అంటే అసలు చిరాకు తెప్పించేస్తావు, అసలు అంత స్టబ్బన్గా కూర్చుంటావు ఏంటి అసలు, నాకు నా ఫుడ్ కావాలి, పోర్షన్ కావాలి అని చెప్పేసి కిచెన్లో పనిచేసే వాళ్ళు తలనొప్పి తెప్పించేస్తున్నావు అని చెప్పేసి పాయింట్ చెప్పారు. అండ్ నీకేం, అండ్ అక్కడి నుంచి మీరే డ్రామా క్వీన్, అసలు మీదే మెలో డ్రామా, మీరు ఇమోషనల్ డ్రామా చేయడానికి వచ్చారు, మీరు ఆటే వాడట్లేదు అని చెప్పేసి అటు నుంచి గౌరవ్ మళ్ళీ తగులుకున్నాడు. ఇంకా వాళ్ళిద్దరూ ఇంకా రిఫ్ట్ అసలు. కానీ ఇక్కడ కొంచెం గౌరవ్ కొంచెం పర్సనల్ అయింది ఏంటంటే, మీరు మీ ఫాలోవర్స్ కోసం, మీ ఫ్యాన్స్ కోసం ఇదంతా చేస్తున్నారండి, కంటెంట్ కోసం చేస్తున్నారండి, మీకు అని చెప్పి మీ ఏం లేదండి అని చెప్పేసి కొంచెం ఆ పర్సనల్గా ఫాలోవర్స్ అది ఇది అని చెప్పేసి కొంచెం పర్సనల్ వెళ్ళాడు అనిపించింది. అంత అవసరం లేదు, చెప్పాలనుకున్న పాయింట్ చెప్పేశాడు గౌరవ్, మీకేం నాకు కనిపించట్లేదు, మీరేం అంత ఆడట్లేదు అనే పాయింట్ చెప్పేశాడు కదా. దాన్ని మరీ అంత పుష్ చేసి ఫ్యాన్స్ ఫాలోవర్స్ కావాలని చేస్తున్నారు అని చెప్పి, ఆవిడ కూడా కొంచెం స్టేచర్ ఉంది కదా, ఆవిడ కూడా కొంచెం యాక్ట్రెస్, ఆవిడ కూడా కొంచెం స్టేచర్, మరీ అంత పర్సనల్గా వెళ్ళిపోయి మాట్లాడాల్సిన అవసరం లేదు అని అనిపించింది ఆ విషయంలో మాత్రం. కానీ ఓకే, సంజన గారు ఆవిడ పాయింట్స్ ఆవిడ పెట్టారు, నా బుర్ర తినేస్తున్నాడండి కిచెన్లో అని చెప్పేసి ఆవిడకి పాయింట్ ఆవిడ పెట్టేశాడు. గౌరవం ఏమో మీకు అన్ని డ్రామాయే, మీరు ఉన్నప్పుడు మీరు దొంగతనాలు చేసుకోవచ్చు, మీరు తినేయచ్చు, కానీ మీరు మాత్రం నాకు వేస్తారు ఇలాంటివన్నీ అని చెప్పేసి ఇది గౌరవ్ డిఫెండ్ చేసుకున్నాడు అనుకున్నాం. డిఫెండ్ బాగానే చేశాడు, కానీ కొంచెం ఆ లైన్ టచ్ చేసాడు అనమాట. అదొకటే కొంచెం ప్రాబ్లం అయింది, అది కూడా బాగానే అయింది. నిఖిల్ నామినేటెడ్ రీతు. ఇక్కడ నిఖిల్ నామినేషన్లో నాకు క్లారిటీ ఏమొచ్చిందంటే, నిఖిల్ రెబల్స్ టాస్క్లో కొంచెం అఫెండ్ అయ్యాడు. రీతు అండర్లో ఉన్నప్పుడు అఫెండ్ అయ్యాడు. ఇన్ ద సెన్స్ ఎలా అంటే, పవన్ కావాలి పవన్ నా టీంలో ఉండాలి, పవన్ ఉంటే అసలు గేమ్ గెలిచేస్తాం, పవన్ టాస్క్లు బాగా ఆడేస్తాడు. సో రీతు ఎగ్జైట్మెంట్ అది. సో ఇప్పుడు బర్నీ గారు పెద్ద పట్టించుకోరాయి, కానీ నిఖిల్ ఎందుకు వచ్చాడు టీం, నిఖిల్ ఉన్నాడు, ఆ నిఖిల్ నా టీంలో పెట్టారు. సో నిఖిల్ ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంటుంది, సో నేను ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ని, నేను ఫిజికల్ గేమ్ ఆడతాను, సో నేను ఈ టీంలో ఆడి నేను నిరూపించుకోవాలి అన్న ఒక కైండ్ ఆఫ్ మైండ్ సెట్లో నిఖిల్ ఉన్నాడు ఆ రోజు. కానీ రీతు ఫోకస్ అంతా ఎక్కడుంది, పవన్ తెచ్చేసుకోవాలి, పవన్ ఆడేస్తాడు, పవన్ కంటెంటర్ అయిపోతాడు, పవన్ వాళ్ళు గెలిచేస్తాం. సో అది కైండ్ ఆఫ్ ఎలా అనిపించిందని నిఖిల్కి, అంటే నేను చేతకాను ఉన్నా, నేను ఆడలేనా, నాకేం తెలీదా. సో దట్ ట్రిగర్డ్ నిఖిల్. ఆ పాయింట్ నుంచి నిఖిల్కి ఒక కైండ్ ఆఫ్ నెగిటివ్ వైబ్ స్టార్ట్ అయిపోయింది. అండ్ ఈజ్ ఓపెన్గానే చెప్పేశాడు ఈరోజు. ఆ రోజు మనం ఏదైతే మ్యాటర్ మీద తిట్టామో, అరే మీ టీంలో వాడిని ఎందుకు చేస్తున్నారా అని చెప్పి తిట్టామో, అతను నా ఇండివిజువల్ గేమ్ ఇది, ఎలాగో పవన్ వెళ్ళిపోతాడు, సో భరణి గారి మీద కూడా నాకు డౌట్ ఉంది, నేను వేసేసాను, సో అది నా ఇండివిజువల్ గేమ్ నేను ఆడాలనుకుంటున్నాను, నాకు తెలిసిన ఎవరు అక్కడ రెబల్ అనే ఒక గెస్ట్ నేను చేసిన, అక్కడికి వచ్చేటప్పుడు నేను భరణి గారే అనుకున్నా, భరణి గారికి అది నా ఇండివిజువల్ గేమ్ అని చెప్తున్నాడు. కానీ అది ఆ ఇండివిజువల్ గేమ్ రీతు అండ్ బర్నీ అండ్ దిమోన్ పవన్కి అది కొంచెం బ్యాడ్గానే అనిపించే గేమ్ కదా. టీంలో ఉన్న పర్సన్ ఆల్రెడీ టీంలో ఒక పర్సన్ వెళ్ళిపోతున్నాడు, ఆ ఆపోజిట్ పర్సన్కి ఓట్ వేయకుండా, ఈ టీంలో ఉన్న ప్లేయర్ని సేవ్ చేసుకోకుండా, మళ్ళీ ఇంకొక టీంలో ఉన్న ప్లేయర్ మీద డౌట్ క్రియేట్ చేసేలాగా అతనే రెబల్ అని నాకు ఒక ఐడియా ఉంది. ఎందుకంటే ఆ టీంలో ఉన్న పర్సనే డౌట్ రేస్ చేస్తున్నాడంటే ఇన్ఫ్లుయెన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కదా. సో అలాంటి గేమ్ ఎందుకు ఆడే నిఖిల్ అనేది రీతు పాయింట్, వ్యాలిడ్ పాయింట్, మనం కూడా ఆ రోజు అదే అనుకున్నాం. కానీ నిఖిల్ గాట్ ట్రిగర్డ్ ఎప్పుడైతే పవనే అసలు ఇద్దరిని సెలెక్ట్ చేయండి అంటే, ఆ పవన్ ఫస్ట్ అండి, సెకండ్ అరే నిన్న భరణి అంటే నాకు తెలిసి వేస్ట్ అనే పదం వచ్చి ఉండదు రీతు నోటి నుంచి. కానీ నిఖిల్ ఎలా అర్థం చేసుకున్నాడంటే, అరే నువ్వు ఇప్పుడు ఒకవేళ నువ్వు అయినా కంటెంటర్ అయినా నీకు ఎవరు సపోర్ట్ చేస్తారా, నీకెందుకు చేస్తారు సపోర్టు, పవన్ అయితే చేస్తారు, లేదా భరణి గారు నేను అయితే చేస్తారు, కానీ నువ్వు వెళ్తే ఎవరు చేస్తారు అన్న కైండ్ ఆఫ్ స్టేట్మెంట్ నిఖిల్కి ఎలా అనిపించింది అంటే నేను చేతకను ఉన్నా, నేను ఆడలేనా, సో నన్ను సైడ్ పెట్టేస్తుందా అని చెప్పేసి అక్కడ ట్రిగర్ అయ్యారు. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, దివ్య ఆ టాస్క్లో దివ్యకి ఎందుకు సపోర్ట్ చేసావురా నువ్వు, దివ్య
నిన్న కాక మొన్న వచ్చింది, ముందు నుంచి ఆడుకుంటుండో వస్తుంది తనూజాకి సపోర్ట్ చేయాలి కాబట్టి, కానీ దివ్యకి ఎందుకు సపోర్ట్ చేసారా అనే పాయింట్ ఏదో తీసిందంట రీతు. అది ఎవరి దగ్గర తీసింది? నిఖిల్ దగ్గర తీసింది. నిఖిల్ కూడా మొన్నే వచ్చాడు. నువ్వు మొన్న వచ్చిన వాళ్ళ దగ్గర, అరే మొన్న వచ్చిన వాళ్ళు అసలు వర్తి కాదు కెప్టెన్ అవ్వడానికి, ఫస్ట్ నుంచి ఆడేవాళ్ళే వర్తి కెప్టెన్కి అనే మాట చెప్తే మండుద్దా లేదా? ఆ మాట నాకు తెలిసి తనూజ అంది. కానీ నిఖిల్కి ఎలాగ బ్రెయిన్లో కొంచెం ఫీడ్ అయిందంటే తనుజ కాదు రీతు అంది. ఎందుకంటే అక్కడ డిస్కషన్ వచ్చి ఉంటుంది. అరే ఆ అమ్మాయి ఫస్ట్ రీతు ఎలా చెప్పుండి ఉంటుంది అంటే, అమ్మాయి ఫస్ట్ నుంచి ఆడుతుంది, చూసావు కదా, ఫస్ట్ వీక్ నుంచి కష్టపడుతుంది, లాస్ట్ వరకు వస్తుంది, కొంచెం ప్లీజ్ తనకి సపోర్ట్ చేయన్న కైండ్ ఆఫ్ ఒపీనియన్ చెప్పి, నేను మొన్నే వచ్చింది కదా, వైల్డ్ కార్డ్ అనే పదం వాడిందో వాడలేదని నాకు క్లారిటీ లేదు, కానీ తను చెప్పింది ఏంటంటే ఫస్ట్ నుంచి తను ఆడుతుంది, తను మోర్ డిజర్వింగ్ అన్నట్టు చెప్పింది రీతు. అది నిఖిల్ ట్రిగర్ అవ్వడం ఆబ్వియస్, తను మధ్యలోనే వచ్చాడు, సో హీఈస్ నాట్ వర్తీ అన్నట్టు చెప్తున్నారు కదా. సో అది 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 నిఖిల్ పాయింట్, నిఖిల్ చెప్పాలనుకుంది అది. సో అది రీతు పాయింట్స్ బాగానే ఉంది, నిఖిల్ పాయింట్స్ బాగున్నాయి. రీతు కూడా డిఫెండ్ చేసుకుంది, కానీ కొన్ని పాయింట్స్ నిఖిల్దే ఎడ్జ్ ఉంది. సో దట్ అంటే నేను అన్వర్దియా, అసలు నేను ఆడలేనా, పవనే గొప్ప ప్లేయరా, నేను ప్లేయర్ని కాదా అనేది తను బాగా హట్ అయిన పాయింట్. సో వీ సపోర్ట్ దట్ ఎమోషన్. సో అక్కడ నాకు నిఖిల్దే కొంచెం ఎడ్జ్ అనిపించింది, బాగానే మాట్లాడుకున్నాడు, బాగానే పాయింట్స్ పెట్టారని. సో అదనమాట, అందరూ నామినేషన్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఇది జోక్గా తీసుకుంటారో సీరియస్ తీసుకుంటారో తీసుకోండి, నాకు డజంట్ మ్యాటర్. ఈసారి తనూజ కెప్టెన్ అయ్యి ఉంటే ఇదే స్టేట్మెంట్ బిగ్ బాస్ చెప్పేవాడు అని మీరు అనుకుంటున్నారా? ఈసారి కెప్టెన్ కూడా అన్సేఫే, ఆ కెప్టెన్ కూడా మీరు ఓట్లు వేసేసి తెచ్చేయండి, నామినేషన్లో తీసుకొచ్చేయండి అనే మాట ఈసారి తనూజ కానీ కెప్టెన్ అయ్యి ఉంటే ఆ మాట వచ్చేది అని ఎంతమంది అనుకుంటున్నారో కామెంట్ చేసి చెప్పండి. నాకైతే డౌటే. కానీ ఇక్కడ బిగ్ బాస్ ఇమాన్యుల్కి మంచి చేద్దామని అనుకున్నారు. ఈరోజు ఎవరైతే ఇమాన్యుల్ సేఫ్గా ఉండాలని ఓటేశారో వాళ్ళందరూ ఇమాన్యుల్కి బ్యాడ్ చేసినట్టే. ఇమాన్యుల్కి ఈరోజు ఖచ్చితంగా నామినేషన్లోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇదే కరెక్ట్ ఛాయిస్, ఇదే కరెక్ట్ పాయింట్ ఆఫ్ టైం కూడా. ఎందుకంటే అందరూ ఉన్నారు నామినేషన్స్లో. బిగ్ బాస్ వచ్చి అది తూతూ మంత్రంగా పెట్టాము నామినేషన్స్, ఏదో మండే ఎపిసోడ్ కోసం పెట్టాం, కానీ అందరూ నామినేషన్స్లో ఉన్నారు, అందరూ కొట్టు సావండి అని చెప్పేసి అన్నారు. ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇమాన్యుల్ కూడా ఉంటే ఇది కొంచెం సేఫ్ వీక్. ఇంకా ఉన్నారు చాలామంది ఉన్నారు లైన్లో, వెళ్ళిపోయే క్యాండిడేట్స్, లేకపోతే కొంచెం వీక్ ఫ్యాన్ బేస్, లేకపోతే ఓటింగ్ జరుగుతున్న క్యాండిడేట్స్ ఉన్నప్పుడే తనని నామినేషన్లోకి తీసుకొస్తే ఈ వీక్ నుంచే తనకి ఓట్స్ పడడం స్టార్ట్ అవుతాయి. అది ఓన్లీ బర్నీ గారు ఏమంటారు, బర్నీ గారు క్యాచ్ చేశారు ఆ పాయింట్ని. ఓన్లీ పర్సన్ హూ డిడ్ ఫేవర్ టు ఇమాన్యుల్ ఆ ఓటింగ్లో అంటే అది బర్నీ గారే. మిగతా వాళ్ళందరూ అసలు సంజన గారు అయితే ఎస్ పెట్టి కింద 1000% మా ఇమాన్యుల్ అసలు ఎప్పటికీ నామినేషన్లోకి వెళ్ళకూడదు అని చెప్పేసి నవ్వుకుంటూ వేశారు. కానీ ఆవిడ కూడా తెలియట్లా, బలిపశు చేస్తారు అక్కడ. ఇమాన్యుల్ గురించి ఆలోచించి ఉంటే ఖచ్చితంగా ఈసారి నామినేషన్లోకి తీసుకురావాల్సింది. ఇమాన్యుల్ని తీసుకొచ్చి ఉంటే ఆ ఫ్యాన్ బేస్ కొంచెం సేఫ్ వీక్, ప్లస్ ఆ ఫ్యాన్ బేస్ కూడా, ఆ ఓటింగ్ కూడా క్రియేట్ అయ్యేది. లేదా మన వాళ్ళందరూ చాలా తెలివిగా తీసుకొస్తే క్రియేట్ అయిపోద్ది, ఓట్స్ క్రియేట్ అయిపోతాయి, ఎందుకు మనకి తలనొప్పి, అలాగే ఉంచేద్దాం నెక్స్ట్ వీక్స్లో మనకి ప్రాబ్లం కాకూడదు కదా, అలా ఉంచేద్దాం అని చెప్పేసి వచ్చేసారా అని కూడా డౌట్ వచ్చింది నాకు. కానీ మరీ అంత బుర్ర వాడేసి ఉంటారా, డౌటే. కానీ అది బర్నీ గారు అయితే ఇమాన్యుల్ మంచిగా ఆలోచించారు ఆ ఓటింగ్లో అని అనిపించింది. తర్వాత మన బిగ్ బాస్, సరేరా ఎవరికి నిన్ను నామినేషన్లో పెట్టాలని లేదు, నీ మీద అంత ప్రేమ అంటో నాకు తెలీదు, సరే కానీ ఈసారి కూడా సేఫ్ నువ్వు అని చెప్పేసి నామినేషన్స్ ఎండ్ చేశారు. సో అదన్నమాట. మీకేమనిపించింది ఈరోజు? పెద్ద ఆ పాయింట్స్ ఏం లేవు, కానీ బర్నీ గారే చాలా కట్టెలు చించుకున్న ఆవేశంతో వచ్చేసి ఏదో చేసేద్దాం, ఈసారి తాడో పేడో తేల్చేద్దాం, ఏంటి ప్రతిసారి నాకు ఈ గోల్ ఏంటి, ఎవడొచ్చినా ఆ అమ్మాయి వల్ల నీకు ఏం పోయింది, ఈ అమ్మాయి వల్ల నీకు ఏం పోయింది, ఏంటి గోల్ అని చెప్పేసి కట్టెలు తెంచుకున్న ఆవేశంతో మాట్లాడేశారు. ఆ మాట్లాడినవన్నీ ఈ వీక్ ఆయన మీద ఎంత ప్రెషర్ పెడతాయి, ఆయన ఏం తెలుసుకుంటారు, ఏం రియలైజ్ అవుతారు అనేది మనం కూడా చూద్దాం. అదనమాట నామినేషన్స్. అందరూ నామినేట్ అయిపోయారమ్మా, మన కెప్టెన్ గారు తప్ప. సో ఓట్లు వేసుకోండి, ఎవరిని సేవ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఓట్లు వేయండి. ఇక్కడ నుంచి చాలా టఫ్ అవుతుంది. సో కీప్ ఓటింగ్. ఓట్లు వేసిన తర్వాత వచ్చి నా ఎపిసోడ్ రివ్యూ చూసేయండి. సో మళ్ళీ రేపు ఎపిసోడ్ అయిన తర్వాత మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్.